హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యాంక్లా. ఈరోజు మనం శ్రీ అరబిందో కోసం తెలుసుకుందాం. శ్రీ అరబిందో అనే అతను హీ వాజ్ అ ఇండియన్ ఫిలాసఫర్, యోగి, మహర్షి, పోయెట్ అండ్ ఇండియన్ నేషనలిస్ట్. అరబిందో ఘోష్ అనే అతను 15 ఆగస్ట్ 1872 కోల్కతా ఒక బెంగాల్ ఫ్యామిలీ బెంగాల్లో జన్మించారు. అతని నాన్నగారి పేరు కృష్ణదాన్ ఘోష్. అతను అసిస్టెంట్ సర్జన్ కింద పనిచేశారు బెంగాల్లో. అతని అమ్మగారి పేరు స్వర్ణలతాదేవి. అరబిందోకి 2 ఎల్డర్ సిబ్లింగ్స్ ఉన్నారు. యంగర్ సిస్టర్ పేరు సరోజిని అండ్ యంగర్ బ్రదర్ పేరు బరీంద్ర కుమార్. అయితే యంగ్ అరబిందో అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూనే అతన్ని పెంచారనమాట. కానీ అతని సర్వెంట్స్తో మాట్లాడేసరికి ఎప్పుడు హిందుస్థానీలోనే మాట్లాడేవారు. ఈ కృష్ణదాన్ ఘోష్ అంటే వాళ్ళ నాన్నగారు, అరబిందో ఘోష్ వాళ్ళ నాన్నగారు ఇతనికి ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్లోనే ఎంటర్ అవ్వేలా చూడాలి, ఆ లైఫ్ బాగుంటుందని చెప్పి ఆలోచించేవారు. సో ఐసీఎస్కి వెళ్ళాలంటే హీ యూస్ టు స్టడీ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. సో ఐఐసిఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అక్కడ స్టూడెంట్ పాస్ అనేది కావాలన్నమాట. ఇట్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అయితే అరబిందోకి అక్కడ స్కాలర్షిప్ వచ్చింది క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని. సో అతను ఐసిఎస్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయాడు. తర్వాత అతను నెక్స్ట్ 2 years అక్కడ కింగ్స్ కాలేజ్లోనే చదువుకున్నాడు అనమాట. కాకపోతే అరబిందోకి దీని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఐసిఎస్ ఎగ్జామ్ వచ్చింది. సో అక్కడ హార్స్ రైడింగ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్కి అతనే లేట్గా వచ్చి అతనే డిస్క్వాలిఫై అయిపోయాడు అనమాట. తర్వాత బరోడాలోని అరబిందో ఒక స్టేట్ సర్వీస్ 1893లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. లేటర్ వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మూవ్ అయిపోయాడు అనమాట. ఎప్పుడైతే బరోడాలో వర్క్ చేస్తున్నాడో అతను పార్ట్ టైం టీచర్ కింద వర్క్ చేశాడనమాట. తర్వాత అతను పోస్ట్ అంటే వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి ప్రమోట్ అయ్యాడు. తర్వాత 1901లోని అతను కోల్కతా విజిట్ చేశాడనమాట. అండ్ అతను 14 years ఓల్డ్ మృణాలిని దేవి గారిని మ్యారేజ్ చేసుకున్నారు. అతను చంద్రబోస్ గారి కూతురు. చంద్రబోస్ వచ్చేసరికి సీనియర్ అఫీషియల్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్. అయితే అరబిందోకి 28 years అనమాట అప్పుడు. మృణాలిని మ్యారేజ్ అయిన ఒక 17 yearsకి షీ వాజ్ డైడ్ ఇన్ డిసెంబర్. తర్వాత అరబిందో వచ్చేసరికి ఒక కాంగ్రెస్ మీటింగ్కి అటెండ్ అవుతాడు. సో దానివల్ల ఏంటంటే ఆ కాంగ్రెస్ మీటింగ్లోని స్వరాజ్ స్వదేశ్ బాయ్కాట్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ కోసం మీటింగ్ జరుగుతుంది. సో అటెండ్ అయ్యాడు 1906లోని. సో 1907లోని సూరత్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్లోని మేజర్ షట్ డౌన్ వచ్చింది. సో అది ఎలా అంటే మొత్తం లెడ్ అలాంగ్ విత్ ఎక్స్ట్రీమిస్ట్స్ అన్నమాట. సో అతను బాల్ గంగాధర్ తిలక్తో కలిపి కాంగ్రెస్ అటెండ్ అయ్యారనమాట. తర్వాత కాంగ్రెస్ అనేది స్ప్లిట్ అయిపోయింది. 1907, 1908లో వచ్చేసరికి అరబిందో పూణేకి ట్రావెల్ అయ్యాడు అనమాట ఈ నేషనలిస్ట్ని సపోర్ట్ చేయటానికని. సో అతను స్పీచెస్ ఇస్తూ మీటింగ్స్కి అటెండ్ అవుతూ అలా చేశాడు. తర్వాత 1908లోనే అతన్ని అరెస్ట్ చేశారనమాట. అంటే ఎయిర్పోరా బాంబ్ కేసులో అరెస్ట్ చేశారు ఇతన్ని. అరబిందో తర్వాత 1 year ఐసోలేషన్ తర్వాత రిలీజ్ అయిపోయారు. తర్వాత హౌవెవర్ 1905లోని విక్టరీ ఆఫ్ ఇండియా. సో అప్పుడు పబ్లిక్ మొత్తం అంతా బ్రిటిష్ మీద కోపం, సివిల్ అన్రెస్ట్ అండ్ నేషనలిస్ట్ మొత్తం ఇవన్నీ చూశాడు. తర్వాత 1908లో వచ్చేసరికి హౌవెవర్ బాంబ్ అనేది అతని హార్స్ కరేజ్ మీదకి వేయబోయి మిస్ అయిపోయి టార్గెట్ వచ్చేసరికి పక్కన హౌస్ మీద పడిపోయింది. సో దానివల్ల 2 బ్రిటిష్ మెన్స్ అనేవి చనిపోయారు అనమాట. ఒక ఉమెన్, ఒక డాక్టర్ అనమాట. వీళ్ళు వచ్చేసరికి బ్రిటిష్ ప్రింగిల్ కెనడ్ అనే అతని పాప అండ్ అతని వైఫ్ అనమాట. సో దీనివల్ల కూడా అరబిందోని అరెస్ట్ చేశారు. తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆ ప్లాన్ తప్పు అయిపోయింది కదా, సో దాని యొక్క ఛార్జెస్ కోసమని అరెస్ట్ చేశారనమాట ఇతన్ని. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ జైల్లోని ఇతను స్పిరిచువాలిటీ కింద మారడం స్టార్ట్ చేశాడనమాట.
అంటే స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్ దాని యొక్క రియలైజేషన్ అంటే జైల్‌లో ఉన్నప్పుడు ఖాళీగా ఏం చేస్తారు ఇంకా మొత్తానికి రియలైజేషన్ చేసుకున్నాడు. సో, అతను ఎయిమ్ వచ్చేసరికి ఇప్పుడు ఆ సర్వీస్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆహ్, అండ్ కొంచెం ప్రశాంతంగా బతకాలని చెప్పి. సో, అరబిందో కి ఎలా అనిపించిదంటే ఇమాజినేషనో, రియలైజేషనో ఏదో ఒకటి వివేకానంద వచ్చి జైల్లోకి అతని వాయిస్ కూడా ఇన్‌ఫాక్ట్ అతనికి వినిపించేదంట కాన్స్టెంట్‌గా అతను మాట్లాడుతున్నట్టు నైట్ మొత్తం. అతను అక్కడ ఉంటున్నట్టు కూడా అతను ఫీల్ అయ్యాడనమాట. తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత పాండిచ్చేరికి శ్రీ అరబిందో పాండిచ్చేరిలో అతను స్పిరిచువాలిటీకి అతనే డెడికేట్ చేసేసుకున్నాడనమాట. తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే 1914లోని హీ షెడ్యూల్డ్ యోగా అండ్ హీ స్టార్టెడ్ ఏ మంత్లీ మ్యాగజైన్ కాల్డ్ ఆర్య. తర్వాత మెనీ ఇయర్స్ లేటర్ అతను సమ్ ఆఫ్ దీస్ వర్క్స్ని పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. పబ్లికేషన్స్ ఏంటంటే లైఫ్ డివైన్ ఒకటి, సింథసిస్ ఆఫ్ యోగా, ఎస్సే ఆన్ గీత, ద సూరత్ ఆఫ్ వేద, ఉపనిషత్స్, హ్యూమన్ సైకిల్, ఇవన్నీ మ్యాగజైన్స్లో పబ్లిష్ చేశాడనమాట. అయితే అతను ఉన్న కొన్ని రోజులకి పాండిచ్చేరిలోని చాలామంది ఫాలోవర్స్ పెరిగారనమాట అతనికి. అండ్ సో, పెరగడం వల్ల ఇంక మొత్తానికి అతను శ్రీ అరబిందో ఆశ్రమాన్ని నిర్మించాడు 1928లో. సో, లాస్ట్‌కి శ్రీ అరబిందో 5th డిసెంబర్ 1950లోని చనిపోయాడు. అరౌండ్ 6000 పీపుల్ అతన్ని చూడడానికి వచ్చారు అతని బాడీని. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ అంటే అతను యోగా ఫిలాసఫీకి కాంట్రిబ్యూట్ చేయడం వల్ల వాళ్ళు కూడా వచ్చి చూసారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ అరబిందో క్లోజ్ స్పిరిచువల్ కొలాబరేటర్ వచ్చేసరికి మీరా అల్ఫాసా అనమాట. ఆవిడని మదర్ అని కూడా పిలుస్తారు. ఈవిడ వచ్చేసరికి ఫ్రెంచ్ నేషనలిస్ట్ అనమాట. తన హస్బెండ్ రిచార్డ్తోని తను పాండిచ్చేరి వచ్చేసింది. ఫైనల్లీ ఇక్కడే సెటిల్ అయిపోయింది. సో, శ్రీ అరబిందో ఆవిడని స్పిరిచువల్ ఈక్వల్ అండ్ కొలాబరేటర్ కింద భావిస్తాడనమాట. ఎప్పుడైతే 1950లో అతను చనిపోయాడో షీ కంటిన్యూడ్ దర్ స్పిరిచువల్ వర్క్ అనమాట. డైరెక్టెడ్ ద ఆశ్రమం, గైడెడ్ ద డిసిప్లిన్స్ అండ్ ఆల్. సో, చాలామంది ఆథర్స్ ఇతన్నైతే ఫాలో అయ్యారనమాట. ఒకరు పండిత్ అని అతను, పవిత్ర, దిలీప్ కుమార్, కపాలి, ఇందిరా సెన్, ఇలాగ 1970లోని బెంగాలీ లాంగ్వేజ్లోని ఒక డ్రామా ఫిలిం ఉన్నది, మహాబీ పల్బీ అని చెప్పి అరబిందో డైరెక్ట్ చేశారనమాట బై దీపక్ గుప్తా. అండ్ డిస్పెక్టెడ్ గోష్ లైఫ్ ఆన్ స్క్రీన్. తర్వాత చాలా ఇండియన్ ఎడిషన్స్ అనేవి అతను రిలీజ్ చేశాడు. కలెక్టెడ్ పోయమ్స్, కలెక్టెడ్ ప్లేస్, స్టోరీస్, కర్మయోగి, రికార్డ్స్ ఆఫ్ యోగా, వేదిక్ అండ్ ఫిలాసఫికల్ స్టడీస్, ఈషా ఉపనిషద్, లైఫ్ డిఫైన్, ఇవన్నిటిని అతను పబ్లిష్ చేశాడు. అండ్ అమెరికన్ ఎడిషన్స్ వచ్చేసరికి శ్రీ అరబిందో ప్రైమరీ వర్క్స్ అట్ 12 వాల్యూమ్స్. నెక్స్ట్ సెకండరీగా భగవద్గీత అండ్ ఇట్స్ మెసేజ్, ద మైండ్ ఆఫ్ లైట్, రీబర్త్ అండ్ కర్మ, వేదిక్ సింబాలిజం, ద పవర్స్ వితిన్. ఈ విధంగా అతను చాలా పాపులర్ అయ్యాడు. స్పిరిచువల్ అవాకెనింగ్ తర్వాత చాలామంది ఫాలోవర్స్ అయ్యారు, చాలా నేర్చుకున్నారు. అండ్ దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ శ్రీ అరబిందో. సో ఇఫ్ యూ వాంట్ టు నో ఆఫ్ ద సమ్ ఆఫ్ philosophers about yoga contribution and all, you can just follow my account. Thank you.